ఏం చేస్తున్నావు లలిత? పిల్లలు మసాలా దోశ అడిగినారు, అందుకనే మసాలా దోశ చేద్దామని అన్నీ రెడీ చేస్తున్నా. హాయ్ ఫ్రెండ్స్ అందరికి. మసాలా దోశలు తినుకుంటుంటే వాన పట్టుకునింది, సౌడ్ వేసుకొచ్చి ఆడ ముందర ఇంటి ముందర వేసుకున్నామా. నిన్న సగం వేసిమి, నిన్న సగం వేసిమి, అట్లే ఉండే. ఇంకా అంటే అంత కోపం చెప్పాలా నువ్వు? ఏం కోపం లేదు, నేను చెప్పేది అంతా. తిని తినని పని చేస్తావా? తినేక సరిపోయా, ఇంక మరి వానస్తే మరి తినేది ఇంక సరిపోయా. తినందే పని చేస్తావా చెప్పు. కానీలే, లోంత బురద ఉంది, మిద్ది మీద కూడా మెత్తగా నానింది అంతా చూసేసి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మరి మా ఆయన ఎట్లా మాట్లాడుతున్నాడు, మరి అందుకనే తొందర చేద్దామని రెడీ చేసినాం. అది నిన్న మరి మట్టి మిద్ది కదా, పైన మరి అది సౌడ్ అంటే కొంచెం ఏమంటారు, అది మట్టి వేయాలన్నమాట. పైన వేస్తే కారుకోకుండా ఉంటుంది ఇల్లు. మరి వానకాలం కారుకోకుండా ఉంటుంది. ఈ ఎండాకాలంలోనే వేసుకోవాలి మనం. మరి మట్టి వేసుకుంటే బాగా కారుకోకుండా ఉంటుంది ఇల్లు. అందుకని ఈరోజు అయితే మట్టి వేస్తాం. మరి నిన్న స్టార్ట్ చేస్తేనే వాన వచ్చి అనమాట. అందుకని ఈరోజు నిన్న అయిపోలేదు, ఇంకా ఉంది. ఈరోజు అయితే వేస్తాం. మరి ఇంకా పిల్లలైతే దోశ, ఎప్పుడు దోశ తింటాం కదా, ఇంకా మసాలా దోశ చేయమంటే మరి రెడీ చేసిన. ఉర్లగడ్డలు కానీ ఉడకబెట్టినాను. ఇదేమో ఇంకా చెనక్కాయ విత్తనాలు లేని దానికి ఉల్లిగడ్డ టమాటా వేసి చట్నీ చేస్తున్నా. ఇంకా కానీ ఏదో ఒకటి చెనక్కాయ విత్తనాలు కావాలంటే ఎక్కడ దొరుకుతాయి నీకు? ఇంకా మనం మసాలా చేసుకోలేదా, మరి మసాలా దోశకి అన్నీ రెడీ చేసినాం కదా. ఉల్లిగడ్డ టమాటా పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నా. ఉర్లగడ్డలు అయితే తీసి ఇంక పొట్టు తీసుకోవాలా. మిక్సీకి వేసుకురావాలా ఇది టమాటా? ఇది చట్నీ మిక్సీకి వేయాలా కానీ తొందరగా పిండి కానీ రెడీ అయింది. కలిపేసి ఇంక పక్కన పెట్టినా. మరి ఇది అలవా యాటి వద్ద నాకు 2 సార్లు దాటి కానీ మిక్సీకి వేసుకొస్తావా? ఇంకా కొంచెం చల్లగా ఉర్లగడ్డ అవన్నీ రెడీ చేయి. చక్కన తిని పైన మెత్తగా ఉంది కదా, పైన మెత్తగుంటే ఏం కాదు. అది దాని మీద మరి వేస్తాం కదా, తొక్కలన్నీ గుంతలు పడినా మరి సౌడు పడుతుంది కదా. అది ఒట్టెట్టుకుంది పెయిన్ అని ఆయండేది కుప్ప కూడా అయితే మరి ఆలస్యంగా బురద అవుతుంది. మసాలా దోశకి ఉర్లగడ్డలు కూడా కావాలా? అంటే పల్లె ఉర్లగడ్డ ఉడకబెట్టి తర్వాత వేసి మనం ఉర్లగడ్డ కూర ఎట్లా చేసుకుంటాం అట్లా చేసి దోశ పైన పెట్టి ఇట్లా అందించేది చేతికోళ్ళకి చట్నీ వేసి ఇచ్చేది. ఉర్లగడ్డలు కానీ ఉడికినాయి, ఇక పొట్టోటే తీసుకోలేవి. మిక్సీకి వేసుకొస్తాం. మరి చట్నీ చల్లగా అయింది, వచ్చిన తర్వాతకి వేస్తాను. నేనైతే మిక్సీకి వేసుకొచ్చినా. మరి చట్నీనే మిక్సీకి వేసుకొచ్చినావా? మరి చట్నీనే కదా మిక్సీకి వేసేది, ఇంకేం వేస్తా. అట్లా టమాటా అవన్నీ కదా, ఇంకా చట్నీ అంటావా మరి ఏమంటావా? తర్వాత వేసేది ఇంకా తర్వాతకి అయితే వేస్తాను. ఇప్పుడు ఇక 1 స్పూన్ అయినా వేసిన, అంటే చట్నీలోకి తర్వాత ఇది. ఇంక దీంట్లో ఇదే కళాయిలోనే మరిగా మసాలా కానీ రెడీ చేస్తా. ఉర్లగడ్డ మసాలా. సిల్వర్ కళాయి ఎట్లుంది, స్టీల్ కళాయి ఎట్లుంది? ఎంత మంచిగా అందంగా వస్తుంది సిల్వర్ కళాయి. ఇది ఎక్కువ తెలుపుగా నూనె కనిపిస్తుంది సిల్వర్ కళాయిలో. కొంచెమే కదా చట్నీ కోట వేసిన కదా దానికి. లేస్ వేస్తే మళ్ళీ చిన్నగా వేస్తే అయిపోతుంది మనం అది సౌడు. నీళ్ళ నూనె ఇది నూనె అట్లా పోస్తున్నావు? నూనె ఏందో మరి తర్వాత అవుతుంది. ఇప్పుడు చట్నీకి అయితే తర్వాత పెట్టినాం చూడండి. ఇప్పుడైతే ఉర్లగడ్డ మసాలాకి అయితే ఇంకా రెడీ చేసినా, నూనెగానే వేసినాను.
ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయ టమాటా వేసినా ఇదంతా మధ్యలోకి నేను ఉల్లిగడ్డలు పొట్టు తీసి పక్కన పెడతాను. వీళ్ళు ఖచ్చితంగా కట్ చేసుకోవచ్చు మనం. హోటల్లో చేసినట్లు చేస్తా అడుగుతా ఇప్పుడు. అంటే మసాలా దోశ హోటల్లోనే చేసేది ఎక్కువ. అట్లా చేయాలనుకునేవే ఎట్లా కుదురుతుందో తెలుస్తుంది ఇప్పుడు. అంటే పిల్లలు అడిగినారు కదా, దానికోసం ఎప్పుడు ఇంకా మామూలు దోశ వేస్తూనే ఉంటాం కదా, ఇట్లా కొంచెం ఏమంటారు మరి వెరైటీ అనమాట. వెరైటీ కాదు, బయట తిన్న హోటల్లో తిన్న ఫీలింగ్ ఇంట్లోనే మనకి మసాలా దోశ. కొత్తిమీర లేకుండా ఈరోజు లేకుంటే ఏం కాదు, ఒకటి తక్కువ అయితే. నేను ఇరికత్తో కట్ చేసుకోలేక ఇట్లా చేతనే. ఇరికత్తే అవసరం లేదులే. అయిపోయినా పల్లి దోశలోకి పెట్టే పల్లి కదా, పల్లి అవే ఉల్లిగడ్డ మసాలా. మసాలా పల్లి అనేది ఇంకా హోటల్లో ఏమంటే దాంట్లో దోశలో పెడితే మసాలా అవుతుంది. ఉల్లిగడ్డ మగ్గేటప్పుడు కొంచెం ఉప్పు వేసినా కదా, ఇంకా కొంచెం ఉప్పు పడుతుంది, మరి కొంచెం ఉప్పు అయితే వేస్తా. కొంచెం నీళ్ళు అయితే వేస్తాయి, ఎందుకంటే కొంచెం ఎక్కువ గట్టింది కదా, మరి ఏం అవసరం లేదు. ఒక 2 స్పూన్లు నీళ్ళు. ఉల్లిగడ్డ మసాలా రెడీ అయింది. స్టవ్ అయితే బంద్ చేసేసి ఇంక దోశలు వేస్తా. దోశలు తొందరగా అది తేతాను సౌడు మాడం లేచి వస్తుంది. తిన్నాక నిద్ర వస్తుంది దోశలు తింటే. చల్లగా వాతావరణం, దోశ తిని కడుపు నిండా నొప్పి ఎక్కుతుంది. ఏ దోశకేం మాటలు పోయినట్లే, మాటలు ఎట్లా పోతాయి? ఏం మాట్లాడడం లేదు దోశ. నువ్వేమన్నా అంటే పోతాయి మసాలా దోశ. మసాలా దోశ మా లలిత సూపర్ చేసింది. వేడి వేడితే తినాలి కదా. తినావా మరి? చల్లగా తింటావా? తీసుకో మరి, మసాలా దోశ రెడీ అయింది. టేస్ట్ చూడాలా? టేస్ట్ చూడు ఎట్లుందో. టేస్ట్ చూస్తా మరి. కూర్చొని తినిపోండి, ఇది వచ్చి టేస్ట్ చూస్తానన్నావా? మసాలా దోశ చెట్లు చేసినావు, టేస్ట్ చూస్తాను మరి. చట్నీ కూడా కలుపుకోవాలా?
చట్నీ నాక్కో లేదంటే ఏమంటారు అది నంచుకో. చట్నీ తినాలంటే అంటే మరి చట్నీ తినేకే వేసేది. బాగానే వస్తుంది కదా నీకు, హోటల్లో చేసి దానికంటే బాగుంది. మా ఊర్లో హోటల్ లేదు కదా ఫ్రెండ్స్, అందుకనిగా హోటల్లో తిన్న ఫీలింగ్ అవుతున్నాడు అనమాట. మసాలా దోశ తినే సూపర్. బాగుందా? చల్లటి వాతావరణంలో దోశ, వేడి వేడి దోశ తింటే మర్చిపోతాం కదా. ఇంకా పనుకునేది ఇంకా పని చేయద్దు ఇప్పుడు. అది ఏమే పైన మట్టి వేయాలి కదా, ఇంకా అది ఇడిచిపెట్టి నిద్ర వేడే. నేనేమో తిక్కులు అనుకుంటున్నాండి. అబ్బా ఏం చెప్తాను రాదు సరిగా అనుకుంటే. సూపర్ ఉంది, రెండు కాంబినేషన్ సూపర్. మసాలా కొద్ది కొద్ది పెట్టు, అంత ఎక్కువ పెడుతున్నావు సరే. మరి వేరే దాంట్లో తక్కువ సార్ మీకు ఎక్కువైందా? సూపర్లే, హోటల్లో కంటే బాగా. తినేటప్పుడు ఎంత సౌండ్ చేస్తా చూడండి. అద్దరు సైలెంట్ గిన సైలెంట్ ఏదో కుక్కు దూరింది అనుకున్నా అంత సౌండ్ చేస్తాడు. తినేటప్పుడు ఆస్వాదించాలంట. ఇంత సౌండ్ నాకైతే చెవులు, నీకు అట్లే చెవులు దెబ్బ పడేటట్టుంది. చేతలైనకి సౌండ్ అంటే ఆస్వాదిస్తుంటారు. ఆస్వాదించు బాగా. నీకు రేష్మ కంటే రేట్ చేసేవే పొగడతారే నీకు ఈరోజు. ఇంకా హోటల్లో కంటే బాగుంది. పొగిడితే ఇంకో దోశ ఎక్కువ వస్తుంది కదా. నిజమో సుళ్ళు కాదు ఇది. ఇది ఫ్రెండ్స్, మరి ఈరోజు వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. అసలు లైక్లు అయితే చేయడం లేదు చూడండి. మరి వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే ఇంకా కొంతమందికి వీడియో ఏమంటారు తిక్కలకి లైక్ కొట్టండి ఫ్రెండ్స్. ఇంకా కొంతమందికి చూపిస్తారంట వీడియోనే. అది లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ పొలం పని చేసుకుంటా వీడియోలు తీసుకుంటా అంటే చాలా కష్టంతో కూడుకునేది ఇది. అబ్బా నీ కష్టం వాళ్ళకి కాదు. ఈ వీడియోలు చేయాలా అంటే వీడియో తీసాక ఎంతసేపు పడుతుంది అనుకోండి. అక్కడ పని పొలం పనులు చూసుకోవాలా. దానికోసం లైక్ కొట్టండి ఫ్రెండ్స్.